గోరికొత్తపల్లి మండలం కోసం ఆనాడు ప్రతిపక్షంలో ఉండి పోరాడామని, నేడు అధికారంలోకి వచ్చాక నూతన మండల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని ఎమ్మెల్యే విమర్శించారు. గోరికొత్తపల్లి మండల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు మనం గోరికొత్తపల్లి గ్రామంలో పోయి బీరన్న గుడికి 50 లక్షల రూపాయలకు శంకుస్థాపన చేశాం. గోరికొత్తపల్లి మండలం కావడానికి కారణం కూడా ప్రతిపక్ష నాయకుడిగా మీ పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్డు మీద ధర్నాలు చేశాం. ఎన్నికల సంవత్సరం ముందు మీరు మండలాన్ని తీసుకొచ్చారు. ఒక స్కూల్లో ఎంఆర్ఓ ఆఫీసును పెట్టారు. నువ్వు 14 నెలల సమయం ఉన్నా కూడా ఎందుకు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడీఓ ఆఫీస్కు నిధులు తెచ్చి శంకుస్థాపన మన బిల్డింగ్ కట్టివ్వలేదు? నీ ముఖ్యమంత్రి కేసీఆర్తో అధికార పార్టీలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పోయిన అభివృద్ధి కొరకని నువ్వు గోరికొత్తపల్లి మండలం చేసి నువ్వు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎందుకు తేలేకపోయావు? ఒక పోలీస్ స్టేషన్ను ఎందుకు మంజూరు చేయించలేకపోయావు? ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు బిల్డింగ్ ఎందుకు తేలేకపోయావు? ఎంపీడీఓ ఆఫీస్కు బిల్డింగ్ ఎందుకు తేలేకపోయావు? మేమొచ్చి 18 నెలలు అవుతున్నది. 18 నెలల్లో నేను గెలిచిన నెల 2 నెలలనే 1,60,00,000 ఎంపీడీఓ బిల్డింగ్, 1,60,00,000 ఎంఆర్ఓ బిల్డింగ్ 2 తెచ్చి శంకుస్థాపన చేసినాం. ఆ 2 భవనాలు కూడా స్లాబులు వేశాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి గోరికొత్త పోలీస్ స్టేషన్కు సపరేట్గా ఎస్ఐ కావాలి, మాకు కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు ఇవ్వాలి, కొత్తగా అక్కడ కానిస్టేబుల్స్ కావాలని చెప్పి ముఖ్యమంత్రితో మంజూరు చేయించి 21వ తారీఖు రోజున కొత్త పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభిస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నాం, ఒక గోరికొత్తపల్లికే కాదు, నీకు మొగుళ్ళపల్లి మండలం, అదేవిధంగా శాంపేట మండలం, గతంలో ఎన్నికైన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసి గుయ్యమని వచ్చారు. నువ్వు మాట్లాడిన వ్యక్తివి చీఫ్ విప్గా ఉన్నావు. కనీసం అంబులెన్సులు తేలేని వ్యక్తులు 24 సంవత్సరాలలో నేను ఎమ్మెల్యేనక తెచ్చా శాంపేట మొగుళ్ళపల్లి. కొత్తగా ఏర్పడ్డ మండలం నువ్వు ఎందుకు తేలేకపోయావు? ప్రైమరీ హెల్త్ సెంటర్ను, పోలీస్ స్టేషన్ను, ఎంఆర్ఓ బిల్డింగ్ను, ఎంపీడీఓ బిల్డింగ్ను, అక్కడ ఏఈ ఆఫీస్ కానీ ఎందుకు తేలేకపోయావని నేను అడుగుతున్నా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా గోరికొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ తెచ్చాను, ఎంపీడీఓ ఎంఆర్ఓ బిల్డింగ్ తెచ్చాను, ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా తెస్తా. మీరు చేసిన విధ్వంసానికి మిగులు రాష్ట్రాన్ని 8,70,000 కోట్లు మీరు అప్పులు చేస్తే ఆ అప్పులకు అసలు మిత్తి గడుతూ ఈరోజు కొత్త భవనాలు కాకుండా రవాణా సౌకర్యం కొరకు రోడ్లు కూడా తెస్తున్నాం. నీ ఉనికి కొరకు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కర్రు పెట్టి కాల్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాల్చారు, 0 గుండు సున్నా చూపెట్టారు. నీకు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు.